ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. మరి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర క్యాబినెట్లో నుంచి రెజల్యూషన్ బయటకు తీసుకురావాలి, ప్రైవేటైజేషన్లో నుండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మినహాయించినట్టుగా. మరి సుందర్ పిచ్చయ్కు దాదాపు 20,000 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నట్టు విన్నాం. మరి 500 ఎకరాలు పేదవాళ్ళ భూములు తీసుకొని పిచ్చయ్యకి ఇస్తున్నట్టుగా విన్నాం. మరి పిచ్చయ్య ఏం పేదవాడేం కాదు, కోటీశ్వరుడు. మేము కూడా పరిశ్రమలు తీసుకొని వచ్చాం. పరిశ్రమలు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర మేమేమి భూములకు ఉచితంగా ఇవ్వలేదు, ఏం సబ్సిడీలు ఇవ్వలేదు. సుందర్ పిచ్చయ్యకి ఇంత పెద్ద రీతిలో ఇవ్వడం అనేది అందరి దృష్టిలో పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. రైతుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బలహీనంగా ఉన్నాయి. వాళ్ళు కన్నీటితో ఉన్నారు. ఎస్సీల పరిస్థితులు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఓబీసీల పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నాయి. పరిశ్రమలకే సహాయం చేస్తున్నాడు కానీ పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు సహాయం చేయలేకపోతున్నాడు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 74,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాం. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మోడీ ప్రభుత్వం కోటీశ్వరులకే రుణమాఫీ చేస్తా పోతుంది. 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది కోటీశ్వరులకి. మరి వెంటనే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.